దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాశీస్సులు. టుడేస్ గాడ్స్ ప్రామిస్. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్య భాగం. నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. మన హృదయము ఎలాంటిదో మనలో చాలామందికి తెలియదు. ఒకవేళ మన హృదయం ఎలాంటిదో తెలిస్తే నిశ్చయంగా మన హృదయాన్ని దేవునికి అర్పించడానికి ఇష్టపడతాం. మన హృదయము ఎలాంటిదో తెలుసుకోవాలంటే మార్కు గారు రాసిన సువార్తలోకి వెళ్ళాలి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో 20వ వాక్య భాగము, 21వ వాక్య భాగము, 22వ వాక్య భాగం గమనించాలి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అంటే మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారము, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. బయట నుంచి వచ్చేవి మన హృదయమును అపవిత్రపరచవు. మన హృదయంలో నుండి బయటికి వచ్చేటివే మనల్ని అపవిత్రపరుస్తాయి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి, ఒప్పుకోవాలి కూడా. కనుక మన ఈ ఆత్మీయ జీవితంలో అంటే యేసుతో కూడా నడిచే మన జీవితంలో మన హృదయ ఆలోచనలు ఎలాగున్నావో మనం గమనించుకోవాలి. మన హృదయము దేవుని వాక్యం చెప్తుంది ఘోరమైన వ్యాధి కలిగినది అని రాయబడ్డది. అది మోసకరమైనదని కూడా రాయబడ్డది. అలాంటి మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని మనం బాగు చేసుకోలేము. దేవుడు మాత్రమే బాగు చేయగలడు. అందుకని దేవుడు మన పాత హృదయాన్ని అడుగుతున్నాడు. నీకు నూతన హృదయం ఇచ్చేదను అంటే పాత హృదయాన్ని నాకు ఇమ్మని అర్థం. ఆ పాత హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఇప్పుడు చదివిన మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్న ఏ ఒక్క లక్షణమైనా అందులో ఉండుంటుంది. మీరు చూడండి 21వ వాక్యం నుంచి చూస్తే, ఆ 21వ వాక్యం చూస్తే జారత్వము, దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, దాదాపు 13-14 లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనిస్తే ఈ ఇర్మియా గ్రంథములో ఉన్న వాక్యం గమనించండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్య భాగం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి కలిగిన హృదయాన్ని గ్రహింపగలవారు ఎవరు అంటున్నాడు దేవుడు. కనుక మన ఈ మోసకరమైన హృదయము, ఈ వ్యాధి కలిగిన హృదయాన్ని మనం ప్రభుకి ఇస్తే ప్రభు మనకు కొత్త హృదయాన్ని ఇస్తాడు. ఆ హృదయము మన స్వభావాన్ని మార్చుటకు అవకాశం ఉంటుంది. కనుక నూతన హృదయమును, నూతన స్వభావమును మీకు ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. కనుక మన హృదయంలో కలిగే ఏ ఆలోచన అయినా సరే ఆ ఆలోచనను దేవునికి అప్డేట్ చేయడమే మన హృదయాన్ని ఇవ్వడం అర్థం. మన హృదయాన్ని ఎలా ఇవ్వగలం మరి? మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ దేవునికి చెప్పడం, నా హృదయంలో ఇలాంటి ఆలోచనలే అని. అందుకని దావీదు గారు కూడా ప్రార్థన చేసినప్పుడు నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునుగాక అని ప్రార్థన చేశాడు. కనుక ఈ మాటలు వింటున్నాం మీ అందరి జీవితంలోనూ, నా జీవితంలోనూ నూతన హృదయాన్ని నూతనముగా ప్రతిరోజు పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకు ప్రతిరోజు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. తద్వారా మన జీవితంలో నూతన కార్యాలను మనం చూడగలం.
అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, మా ఎడల కార్యాలను చేయ సమర్థమైన దేవుడవు నాయన. ఈ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.